కళ్యాణ్ చంద్రబాబు భేటీ తర్వాతన అసలు ఏం మాట్లాడారు అన్నటువంటి దానికి సంబంధించి తాజాగా తెలుగుదేశం ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొలగొడుతున్నారు. కాకినాడ సీపోర్ట్ యాజమాన్యాన్ని అరబిందో కోసం బెదిరించి 41.12% వాటా రాయించుకున్న అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్. గత 3 ఏళ్లలో ఒక్క కాకినాడ పోర్టు నుంచి 48,537 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యం ఎగుమతి అయింది. బియ్యం మాఫియా విపరీత ధోరణికి నిదర్శనం ఇది. రేషన్ మాఫియా కళ్ళెం వేసే దిశగా కఠిన చర్యలు నిర్ణయాలు తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేశారట. గత 5 ఏళ్లలో కాకినాడ పోర్టులకు ఎవరిని అనుమతించలేదు. నా పర్యటన సమయంలో కూడా ఇబ్బందులు ఎదురైనాయి. ఇప్పటికీ కొందరు అధికారులు తీరుగా సరిగా లేదని చెప్పేసి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతులు చేసి కోట్లు కూడబెడుతున్నారు. రాష్ట్రంలో ఏ పోర్టులో జరగని విధంగా కాకినాడ పోర్టులను గత ప్రభుత్వ హయాంలో బియ్యం ఎగుమతి జరిగింది. దీని మీద సమగ్ర విచారణ ద్వారా వాస్తవాలు బయటికి తీసుకురావాల్సి ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారట. ఇక్కడే అసలు లాజిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి రేషన్ వ్యవహారంలో కొత్త వైపుకి వెళ్తోంది. అలాగే ఖాళీ ఏర్పడిన 3 రాజ్యసభ స్థానాల అభ్యర్థి ఎంపికమైన కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల విషయంలో పలు పేర్లు ప్రచారం ఉన్నా కూడా ఎవరు నిలబెడుతోంది అనేది ఇంకా అధికారికంగా కూటమి నేతలు ఎవరూ ప్రకటించలేదు. 3 స్థానాల నుంచి ఒక్కో పార్టీ తరఫున ఒక్కొక్కళ్ళు పోటీలో ఉంటారా, 2 చోట్ల టీడీపీ, 1 చోట బీజేపీ అభ్యర్థి నిలుస్తారా అనేది ఇంకా అధికారికంగా వెల్లడించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఆ వివరాలు చెప్పారన్నటువంటి మాట వినబడుతుంది. అట్లాగే 4వ విడత నామినేటెడ్ పదవుల భర్తీ గురించి కూడా వీళ్ళిద్దరి మధ్యన చర్చ జరిగిందన్నది కీలకమైన పాయింట్.